నేను మీ ఆర్టీవీ గారు తర్వాత మన రవిప్రకాష్ గారు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అయినా కూడా ఆ రోజు నుంచి అదే నమ్మకంతో కూటమి గెలుస్తుంది, ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏంటని చాలా కరెక్ట్ గా చెప్పగలిగారు. నేను ప్రతిరోజు మీ ఆర్టీవీని వాచ్ చేస్తూ ఉండేదాన్ని. ఆయన అదే కరెక్ట్ గా అదే ఫిగర్ ఈ రోజు ఏమో కరెక్ట్ చేశారు. ఆయనకు కూడా నేను కంగ్రాట్ చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి మెజార్టీతో కూటమి రావటం. అంటే ప్రజలందరూ కూడా ఇంత అంటే చాలా మంది అన్నారు అంటే గెలుస్తారు కానీ మార్జిన్ జస్ట్ తక్కువలోనే గెలుస్తారు అని అందరూ ఊహించారు. అంటే ఇంత ఇదిగా గెలిచారు అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అనేది ఈ యొక్క గెలుపు మనకి చెప్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులకు సంబంధించి చాలా తక్కువ నిధులు వచ్చాయి, అభివృద్ధి శూన్యం. ముఖ్యంగా మీరుంటున్న సముద్ర తీర ప్రాంతంలో అయితే ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్మ గారు ఎంపీ కాబోతున్నారు, కేంద్ర నిధులు అనేవి ఏ విధంగా వస్తాయి, మీరు ఏ విధంగా కృషి చేస్తారు? కృష్ణరాజు గారికి ఇంకా చాలా కళలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, అవన్నీ కూడా శ్రీనివాస వర్మ సాకారం చేస్తారా? తప్పకుండా నా తమ్ముడు నాకు మాట ఇచ్చారు, అక్క మీరు తప్పకుండా నేను గెలిచాక మీరు ఏం చెప్పినా కూడా మీకు ఒక ఎంపీగా కాదు ఒక సోదరుడిగా మీకు సహాయంగా ఉంటాను నేను, మీ ఫ్యామిలీకి మీకు అని చెప్పగలిగారు. అది చాలా ఆనందంగా ఉంది. నేను కూడా అదే అనుకున్నాను. ఇంకా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చెందిందో తర్వాత అలా ఉండిపోయింది. నరసాపురం అనేది మీ అందరికి తెలుసు, మీ అందరూ చెప్తున్నారు ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. అప్పుడు కృష్ణరాజు గారు ఏ అభివృద్ధి అయితే చేశారో, ఏ రోడ్డు అయితే వేసారో, ఏ చెరువులు అయితే ఇచ్చారో, ఏ పార్కులు అయితే అభివృద్ధి చేశారో అవే అలా ఉండిపోయి తప్ప తర్వాత వచ్చిన ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదని ఇక్కడ ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఇంకోసారి రెండోసారి కృష్ణరాజు గారు గెలిస్తే ఎంతో దీన్ని స్వర్ణయోగం చేద్దామని అనుకున్నారు. ఆయన చాలా కళలు ఉండిపోయి అగ్నికుల క్షత్రియుల దగ్గర నుంచి అందరికీ కూడా ఆ కళలన్నీ ఇప్పుడు నా తమ్ముడు మా శ్రీనివాస వర్మ నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన ద్వారా కూడా నేను కూడా వచ్చి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ అందరి బాగోగులు తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది వాళ్ళకి అందుబాటులో ఉంది. నేను కూడా కళలను ముందుకు తీసుకు వైసీపీకి ఇంత తక్కువ సీట్లు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా, ఎందుకు ఇంత కింది స్థాయికి దిగజారిపోయింది అనుకోవచ్చు? అదే మీ అందరికీ తెలుసు, అంటే ఎంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, లోటుబాట్లేట అవన్నీ తెలుసు, అవన్నీ అందరికీ తెలిసినవే. అంటే మీకు విదేశాల నుంచి కూడా ఈసారి వచ్చి ఓటే వేయగలిగారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత కిందకి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ యూత్కి ఏమో ఎక్కడ జాబులు లేవు. అంటే డెవలప్మెంట్ జరగాలి అంటే ఇక్కడ కంపెనీలు రావాలి, రోడ్లు వేయాలి. స్వర్ణం ఎలా కనిపించాలండి? అసెంబ్లీ అనేది అసలు లేకుండా జీరో అయిపోయింది. ఇవన్నీ చూసి అందరూ కూడా ఈసారి పాపం పైకి చెప్పుకోలేకపోయారు, కానీ బాధపడో భయపడో దేనికో ఎవరో చెప్పుకోలేకపోయారు, కానీ సైలెంట్ గా కూడా వాళ్ళు మంచి పని చేసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అసలు అక్కడ మా మోడీ గారు ఎంత అద్భుతమైన, మోడీ గారిని ప్రధానిగా ప్రతి పల్లి మారుమూలను అందరూ ఆయన్ని కోరుకున్నారు. ఆయన ఇంకా అసలు మా మోడీ గారు అక్కడ ఇంకా ఆయనకి తిరగలేదు, అది మొదటి నుంచి అది స్టాండర్డ్. కానీ కూటమి అనేది ఇంత అద్భుతమైన విజయం ఇస్తారని ఊహించిన కన్నా ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకా నేను కూడా మా తమ్ముడు వచ్చాడు, సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణరాజు గారు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ఇంకా మా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను కృష్ణరాజు గారు జన్మదిన సందర్భంగా లాస్ట్ టైం మొగల్తూరులో చాలా బాగా చేయగలిగాం. ఇండియాలోనే ఫస్ట్ టైం మనం చేసిన కార్యక్రమం మనమే చేసాం. అది ఒక గ్యాంగ్రీన్ అనే భయంకరమైన వ్యాధికి ఎక్కడో అక్కడి నుంచి లండన్ నుంచి వైద్య నిపుణులు తీసుకొచ్చి దాన్ని ఇంకా సంవత్సరం పొడిగినా కూడా నేను కంటిన్యూ చేసి అన్ని ఓన్లీ ఒక్క నరసాపురానికే ఇది పరిమితం కాకుండా ఈ ప్రాబ్లం ఎక్కడుందో 7 కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసుకొని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఈసారి ఇంకా తమ్ముడు సపోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి మంచి నిధులు అయ్యి మనం శాంక్షన్ చేయించుకొని దాని ద్వారా ఇంకా ఈ వైద్య అది కూడా ఇంకా బాగా చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. శ్రీనివాస వర్మను రాప్తాడు నుంచి పరిటాల సునీత కూడా ఆర్టీవీతో మాట్లాడారు. విజయం గురించి, టీడీపీ కూటమి సాధిస్తున్న విజయం గురించి.